దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు 4వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం చదువుకుందాం. నీతియు యథార్థమైన భయభక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనమంటండి ఒకరికొకరము అవయవములై ఉన్నామంట. ఒకరికొకరు అవయవాలై ఉన్నామంట. మీరెవరు, నేనెవరము, మనమందరం ఎక్కడెక్కడో ఉంటున్నాము. మనమందరం అవయవాలై ఉండడం ఏంటండి? మళ్ళీనంటండి, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం మనం ధరించుకోవాలంట. మనం నవీన స్వభావాన్ని దేవుని పోలికగా సృష్టింపబడ్డాం కాబట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. కానీ మనమందరం అంటండి ఒకే శరీరంలో అవయవాలై ఉన్నామంటండి. మనమందరం ఒక కాళ్ళు, చేతులు, ఇంకా శరీర భాగాల్లో ఏమైతే ఉన్నాయో ప్రతి అవయవాల్లో మనము కలిగి ఉన్నామంట. ఎవరికి కలిగి ఉన్నాము? యేసుక్రీస్తు ప్రభు వారికి కదండి. మనమందరము ఆయన శిరస్సు అయితే ఆయనకి మనమందరము అవయవాలై ఉన్నాము. అందుకని మనం ఎలా ఉండాలంటండి, నీతియు యథార్థమైన భక్తియు గలవారై ఉండాలంటండి. మనం మోసకరమైన మాటలు మాట్లాడటం కానీ, అలాగే కుయుక్తితోటి, అలాగే భయంకరమైన దుష్కార్యాలు చేసి మనము అలాగా ఆయన అవయవాలని పాడు చేసే వారిగా ఉండకూడదు. కానీ మనము ఆయనలో ఉన్నాము కాబట్టి, ఆయన అవయవాలుగా మనం ఉన్నాము కాబట్టి, ఆయన పోలికగా మనల్ని ఆయన సృష్టించుకున్నాడు కాబట్టి మనము నవీన స్వభావాన్ని కలిగి ఉండాలని యేసుక్రీస్తు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారండి. మన అవయవాలు అయ్యి ఉంటే ఎలా ఉంటుంది, అవయవాలుగా మనం లేకపోతే ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ, ఒక కథ చెప్తానండి. ఒకనొక గ్రామంలోనంటండి ఒక 5గురు స్నేహితులు ఉన్నారు. చాలా బాగా క్లోజ్గా ఉండేవారు అనమాట అండి. వాళ్ళు చాలా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ 5గురు చాలా బాగా మంచిగా మాట్లాడుకుంటూ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా కలిసిమెలిసి ఆడుకునే పాటల్లోని, స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్లో ఏ ప్రోగ్రామ్స్ కన్నా సరే వాళ్ళు 5గురు కూడా ముందుండి వాళ్ళ ముందు పేర్లు ఇచ్చేసేవారంట. అంత బాగా కలిసిమెలిసి ఉండేవారు అనమాట. అలాగే ఉండగా వాళ్ళు కొంచెం పెద్ద అవుతున్నారు. పెద్ద అయినప్పుడు వాళ్ళ పేర్లు చెప్తాను చూడండి. వాళ్ళ పేర్లు ఒక స్నేహితుడి పేరు, ఇందులో ఒక ముగ్గురు ఆడబిడ్డలు, అలాగే 2 పురుషులు అనమాట. ఒక బాబు పేరేమో రాజు, ఒక ఫ్రెండ్ పేరేమో రమణ, అలాగే తన స్నేహితురాలు కీర్తి, తన స్నేహితురాలు అక్షి, ఒక అమ్మాయి మానస. వీళ్ళ 5గురు చాలా క్లోజ్గా ఉంటారండి. వీళ్ళ 5గురిలో కూడా కొన్ని టాలెంట్స్ ఉన్నాయి. కొన్ని దేవుడు మనకి ఏమని చెప్తాడు, తలంతులు అంటారు కదా. మనం బైబిల్ ప్రకారంగా మనం మాట్లాడుకోవాలంటే తలంతులు, అలాగే టాలెంట్స్ అనేది ఉంటాయి కదండి. అలాగే వీళ్ళకి ఒక ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు రాజు ఎప్పుడు మంచిగా మాట్లాడతాడనమాట అండి. ఏది చెడు చేసినా కానీ ఒప్పుకోవడానికి చేస్తే కనుక అస్సలే ఒప్పుకోడనమాట. ఒప్పుకోకపోతే రమణ అయితే చాలా భయభక్తులు కలిగి ఉంటాడు. దేవుడు ఎప్పుడు దేవుడు 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 అంటూ ఉంటాడనమాట అండి రమణ. కానీ కీర్తి అంటండి, తను ఎప్పుడు కూడా
నీతి న్యాయము చెయ్యాలి, మనం ఎదుటి వారికి మనం సహాయకులుగా ఉండాలని ఆ బిడ్డ అనేకమైన సహాయం చేసే బిడ్డగా ఉంటుందంట. ఎవరికైనా సరే సహాయం చేసే బిడ్డగా ఉంటుంది. అలాగే అక్షి కూడాని ఎప్పుడు సత్యం చెప్తుంది, అలాగే సత్యంలోనే నడవాలని అనేక మందిని ఆ మార్గంలోకి నడిపిస్తూ ఉంటుందంటండి. మానస అనేది అమ్మాయి చాలా తెలివితేటలు కలిగిన అమ్మాయి. తెలివితేటలు కలిగిన అమ్మాయి ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ మనము ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళందరూ ఎదుగురు వెళ్ళేవారు కదండి. వాళ్ళందరికీ మరి మనం అక్కడికి వెళ్తున్నాము, మనం ఇలా అక్కడ పని చేయాలి, లేకపోతే అక్కడ మనము ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు మనం ఇంతలాగా తెలివిగా మనం చెయ్యాలి అని ప్రతిదీ కూడా వాళ్ళందరికీ ఒక గైడ్ ఇచ్చేలాగా చేసేదన్నమాట. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా సరే ఇటువంటి ప్రోగ్రామ్స్ చేసినా కానీ చాలా మంచి పేర్లు తెచ్చుకునేవారు. ఎందుకంటే వాళ్ళకి టాలెంట్స్ ఉన్నాయి, మంచి తలంతులు దేవుడిచ్చాడు. వాళ్ళ 5 బిడ్డలకి వాళ్ళు బాగా వాడుకుంటున్నారు. వాడుకుంటుంటే ఒక సందర్భంలో వాళ్ళ 5 చిన్న గొడవ వచ్చిందండి. చిన్న గొడవ వచ్చి వాళ్ళు ఒకరికొకరు ఇంకా ఒకరి పట్ల ఒకరు ద్వేషాలు పెరిగిపోయి సెపరేట్ అయిపోయారు. సెపరేట్ అయిపోయినప్పుడు ఎవరికి వాళ్ళే, ఎవ్వరు కలిసి లేరు. ఎక్కడికి ప్రోగ్రామ్స్కి వెళ్ళినా ఆ ప్రోగ్రామ్స్లో ఎవరిష్టం వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో ఒక అందము కానీ ఒక కళ కానీ ఏమీ లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ప్రేక్షకులు ఎవరికి నచ్చట్లేదండి. ఎక్కడికి ఏం ప్రోగ్రామ్స్ చేసినా కానీ ఎవరికి ఏం నచ్చట్లేదు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా ఏంటి వీళ్ళందరూ కలిసినప్పుడు చాలా బాగా చేశారు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. అయితే ఒకానొక దినాన్ని వేరొక స్నేహితుడు, వాళ్ళందరినీ చిన్నప్పటి నుంచి ఎరిగిన స్నేహితుడు వచ్చి, ఏంట్రా మీకేమైంది, మీ మధ్య ఏంటి ఆ చిన్న చిన్న అభిప్రాయాలు ఏమైనాయి అంటే, ఒకరి పట్ల ఒకరు ఒక చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళు దూరం అయిపోయారని వాళ్ళు చెప్పారు. కానీ మీరందరూ కూడా దేవుడిలో న్యాయంగా మాట్లాడతారు, సత్యంతో మాట్లాడతారు, తెలివితేటలు మీకున్నాయి, ఏది కూడా ఏ దాన్ని కూడా మీరు అస్సలే లక్ష్య పెట్టరు. మీరు ఏది లక్ష్య పెట్టకుండా ప్రతి దాన్ని కూడా చాలా సద్వినియోగం చేసుకుంటారు. ప్రతి దాన్ని కూడా మీరు ఎందుకు ఇలా అయిపోతున్నారు అన్నప్పుడు వాళ్ళందరూ తప్పు తెలుసుకుంటారు. అవును కదా, మనం చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనము దూరం అయిపోయాము. తర్వాత మనం దూరం అయిపోవటం వల్ల మనము చేసే ప్రతి పనిలోనూ కూడా ఒక కళ అనేది లేదు, ఒక అందం అనేది లేదు, దానికి వాల్యూ లేదు, విలువ లేదని వాళ్ళు తెలుసుకుంటారండి. మళ్ళీ వాళ్ళందరూ కలిసి వాళ్ళు చేసే పనిని మరలా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు అత్యధికంగా అభివృద్ధి పొందుతారండి, చాలా అత్యధికంగా. ఎందుకంటే అందరూ కలిసి ఉన్నారు, ఒక్క మాట మీదే వాళ్ళందరూ వెళ్తున్నప్పుడు దేవుడు వాళ్ళకిచ్చిన తలంతుల్ని సద్వినియోగం చేసుకుని దుర్వినియోగం చేసుకోకుండా, వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళకిచ్చిన తలంతుల్ని ఎప్పుడూ చెడుగా చేయలేదు. కానీ ఒకరికి ఉపయోగపడేలాగే వాళ్ళందరూ కూడా చేయటం మొదలుపెట్టారు. చేయటం మొదలుపెట్టినప్పుడు దేవుడు మరి వదిలేస్తాడండి? వాళ్ళకిచ్చిన తలంతులు దేవుడిచ్చిన తలంతులు కదా, దేవుడిచ్చిన తలంతుల్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నప్పుడు ఇంకా దేవుడు ఆశీర్వదిస్తాడు. అవునే కదా. అలాగే వాళ్ళందరినీ కూడా బాగా ఆశీర్వదించాడండి. అలాగే మనము కూడా ఆయన అవయవాలుగా మనం ఎట్టి రీతిగా ఏ ఏ జీవితం మనం జీవిస్తున్నాము, పాపపు జీవితాన్ని జీవిస్తున్నామా, పరిశుద్ధ జీవితాన్ని మనం జీవిస్తున్నామా, మన కంటి చూపుతో ఏం చేస్తున్నాము, మన చేతులతో మనం ఏం చేస్తున్నాం, మన హృదయంతో మనం ఏం ఆలోచిస్తున్నాము, మన పాదాలు ఎటువైపు పయనిస్తున్నాయి అనేది మనం ప్రతి దినము పరీక్షించుకుంటే కనుక, ఎందుకంటే ఆయన అవయవాలై మీరున్నారు, వాటిని మీరు పాడు చేసుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి వారందరూ
స్నేహితులు కలిసి ఉన్నప్పుడు చాలా మంచిగా ఉన్నతంగా ఉన్నారు. కానీ విడిపోయాక ఎందుకు పనికి రాకుండా ఒకరి పట్ల ఒకరు ద్వేషం కలిగి ఉన్నారు. అలాగే మనము ఆయనలో నుంచి వేరయ్యి ఆయన అవయవాలుగా మనం ఉన్నప్పుడు ఆయన అవయవాలుగా మనం మంచి పని చేయకపోతే గనక దేవుడు కూడా మనల్ని లక్ష్య పెట్టడండి. కానీ మనము గనక ఆయన అవయవాలుగా ఉన్నాము గనక మనం ఏ శ్రమలొచ్చినా కానీ ఆయనలో మనము అంటుకట్టబడి ఉన్నప్పుడు మనకు ఆ శ్రమలు ఎదుర్కొనే శక్తినిస్తాడు. మనం ఫలించే బిడ్డలుగా ఫలించే వారిగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. అందుకని మనం ప్రతి ఆయన అవయవాలుగా మనం ఉన్నాం కాబట్టి మనం ఎట్టి రీతిగాను లోకానుసారంగా నడవకుండా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి జీవించి ఆయన అవయవాలుగా మనము ఉండులాగున ప్రతి దినము ప్రార్థన చేసుకుంటూ మనం తలంపుల్లో కానీ చూపుల్లో కానీ ప్రతి దాంట్లో ఏదో ఒకసారి కోల్పోతూ ఉంటాము, తప్పిపోతూ ఉంటాము. కానీ మరలా దేవుడి వైపు మళ్ళీకిని ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన కృప కొరకు కనిపెట్టుకుందాం. ఎందుకంటే ఆయన అవయవాలుగా మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి ఆయన పోలికలు మనం సృష్టించబడ్డాం కాబట్టి మనము ఆయనకి భయపడి ఉందాము. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.